ఇక్కడున్న వాక్యాలను ఇంగ్లీష్లో చూద్దామండి. మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. యు లుక్ వెరీ బ్యూటిఫుల్. ఇక నుంచి మీరు అబద్ధాలు చెప్పవద్దు. ఈ ఒక్కసారికి నేను మిమ్మల్ని క్షమిస్తాను. డోంట్ టెల్ లైస్ ఫ్రమ్ నౌ ఆన్. ఐ విల్ ఫర్గివ్ యూ దిస్ వన్స్. ఈ పుస్తకాన్ని తీసుకొని షాపులో అమ్మేయండి. టేక్ దిస్ బుక్ అండ్ సెల్ ఇట్ ఇన్ ద షాప్. ఈ మంచం మీద నుంచి దిగి కింద కూర్చోండి. గెట్ డౌన్ ఫ్రమ్ దిస్ బెడ్ అండ్ సిట్ ఆన్ ద ఫ్లోర్. ఆ జడను వేయండి. బ్రెయిడ్ దట్ హెయిర్. వీటినే మళ్ళీ మనం హిందీలో కూడా చూద్దాం. ఆప్ దేఖ్నే మే బహుత్ సుందర్ హై. ఆప్ అంటే తమరు. దేఖ్నే మే చూడడానికి, బహుత్ సుందర్ హై చాలా అందంగా ఉన్నారు. ఇక నుంచి మీరు అబద్ధాలు చెప్పవద్దు. ఈ ఒక్కసారికి నేను మిమ్మల్ని క్షమిస్తాను. అబ్ సే ఆప్ జూట్ మత్ బోలియే. ఇస్ ఏక్ బార్ కే లియే మే ఆప్కో మాఫ్ కర్తే హూం. మాఫ్ అంటే క్షమించడం అనమాట. జూట్ అంటే అబద్ధాలు. మత్ బోలియే, మత్ అంటే చెప్పవద్దు. నెక్స్ట్, ఈ పుస్తకాన్ని తీసుకొని షాపులో అమ్మేయండి. ఇస్ కితాబ్కో లే అంటే తీసుకోవడం అనమాట. జాకర్ దుకాన్ మే బేచ్ దీజియే. బేచ్ అంటే అమ్మడం. ఈ మంచం మీద నుంచి దిగి కింద కూర్చోండి. ఇస్ పలగ్ సే ఉతర్కర్ నీచే బైఠియే. ఉతర్కర్ అంటే దిగిపోవడం అనమాట. ఆ జడను వేయండి. వహ్ చోటీ బనా దీజియే.